హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గమ్యం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్, ఇండియా తన సొంతంగా ఒక ఏఐ వీడియో మోడల్ని లాంచ్ చేసింది. దాని పేరు వర్యా. ఓకే, వర్యా అంటే ఏంటంటే ఇది ఒక డిస్టిల్డ్ వీడియో జనరేషన్ ఏఐ మోడల్. ఇది ఎవరు డెవలప్ చేశారు, ఏ కంపెనీ డెవలప్ చేసిందంటే అవతార్ అనే కంపెనీ డెవలప్ చేసింది. దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే ఒక నార్మల్ వీడియో ఏఐ మోడల్స్ అనేటివి 50 స్టెప్స్ తీసుకుంటాయి ఒక వీడియో జనరేట్ చేయడానికి. బట్ ఈ వర్యా అనేది 4 స్టెప్స్లోనే దీన్ని వీడియోని జనరేట్ చేసి మనకిస్తుంది. ఏ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇది డిస్టిలేషన్ టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లో, అంటే ఏఐ మిషన్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది ఒక బిగ్ మోడల్ అండ్ స్మాల్ మోడల్, అంటే టీచర్ మోడల్ అండ్ స్టూడెంట్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ అనే వ్యక్తి ఒక పెద్ద బుక్ చదివేసి దాని నుంచి మనకు ఒక 50 పాయింట్స్ జిస్ట్ ఇస్తారు. అదే స్టూడెంట్ క్విక్గా దానికి రెస్పాండ్ అయ్యి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటాడు. అలాగే అంటే కంటెంట్ అనేది సేమ్, ప్రాసెస్ అనేది తగ్గింది. అలాగే ఈ డిస్టిలేషన్ ప్రాసెస్లో ఒక టీచర్ మోడల్, అంటే ఒక బిగ్ మోడల్ దాని దగ్గర ఉన్న డేటాని ఒక చిన్న మోడల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సేమ్ క్వాలిటీలో వీడియో అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది త్వరగా వస్తుంది, కంప్యూటేషన్ అనేది తక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా వర్క్ అవుతుంది, కాస్ట్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. సో ఈ వీడియో జనరేషన్ అనేది 0.48 పర్ సెకండ్ ఆ టైంలోనే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. నార్మల్ మోడల్స్తో పోల్చుకుంటే 10 టైమ్స్ ఇది చీపర్ వర్షన్ అండి. ఓకే, ఇదండి వర్యా గురించి. అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఉపయోగపడుతుందని ఈరోజు వీడియో డిస్కస్ చేసాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.